అస్సలాము అలైకుం. సమాధి శిక్ష అంటే ఏమిటి? మనం చనిపోయిన తర్వాత మనల్ని ప్రేమించిన వాళ్ళు కానీ, మనం ప్రేమించిన వాళ్ళు కానీ, మన డబ్బు కానీ, మన బంగారం కానీ ఏది కూడా రాకుండా కేవలం అంటే కేవలం మనం మాత్రమే అనుభవించే శిక్ష. అసలు మనం ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఎవరో ఒకరు మన తోడు ఉంటారు. కానీ అక్కడ మాత్రం కేవలం మనం మాత్రమే ఉంటాం. ఈ సమయాన్ని ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా అనుభవించక తప్పదు. కేవలం ఒక్కసారి ఆలోచించండి. మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు డైరెక్ట్గా అల్లాహ్తో మాట్లాడారు. అల్లాహ్కు ఎంతో ప్రియమైన వారు. అలాంటి వారే సమాధి శిక్ష నుండి రక్షణ పొందటం కోసం సూరహ ముల్క్ను చదివేవారు. కానీ మనలాంటి ఎన్నో పాపాలను చేసిన వారు అసలు సమాధి శిక్ష గురించి ఆలోచిస్తున్నామా? ఆలోచించాలి, ఖచ్చితంగా ఆలోచించాలి. ఎందుకంటే మనం అవునన్నా కాదన్నా జరిగేది చివరికి ఇదే. కాబట్టి మనం ఇప్పటి నుండినే మనకు సమాధి శిక్ష నుండి రక్షించండి అల్లా అని దువా చేయాలి. అలాగే ఖచ్చితంగా పడుకునే ముందు సూరహ ముల్క్ను చదవాలి. ఎందుకంటే సూరహ ముల్క్ను చదవటం ద్వారా మనం సమాధి శిక్ష నుండి రక్షించబడతాం. మీరు సూరహ ముల్క్ చదవలేకపోతే ఖచ్చితంగా యూట్యూబ్లో పడుకునే ముందు ఆ సూరాను వినండి. ఇది కూడా చేయలేకపోతే ఈ దువాను చదవండి. అల్లాహుమ్మా ఇన్ని ఔజుబికా మిన్ అజాబిల్ ఖబ్ర్. ఈ దువాను ఎంత వీలైతే అంత చదువుతూ ఉండండి. అలాగే మన చుట్టూ ఉన్న ఎంతో మంది ముస్లింలకి అరబిక్ రాదు. అలాంటి వారికి కూడా ఈ దువాను నేర్పించండి, చదివించండి. మీకు తెలిసిన వారు ఎవరైనా చనిపోతే వారిని చూసి స్వర్గం ఇవ్వండి అల్లా అని దువా చేయటం కంటే ముందుగా వారిని సమాధి శిక్ష నుండి రక్షించండి అల్లా అని దువా చేయండి.